ఇక ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే మీరు గతంలో చెప్పారు హుద్‌హుద్‌ని తలపించేలాగా రాబోతోంది, తుఫాన్ కూడా వస్తది ఆంధ్ర అని కూడా మీరు పర్టికులర్‌గా మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ ఇటువంటి తుఫాన్లు గానీ, లేకపోతే ఆల్రెడీ ఇవాళ మనం పొద్దున్న నుంచి చూస్తున్నాం వైజాగ్‌లోని భూకంపం రావడం కూడా మనం చూసాము. అయితే ఇప్పటికే అక్కడున్న ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. సునామీ సూచనలు ఏమైనా ఉన్నాయా? వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్న పరిణామాలే మనకి ఇంత భయాందోళన చెందేలా చేస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ప్రకృతికి సంబంధించి ఎటువంటి వైపరీత్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి గురుగారు? విశాఖపట్నానికి సంబంధించి మీరు చెప్పినటువంటి భూకంపము మళ్ళా భవిష్యత్తులో కొద్ది రోజుల్లో, తక్కువ రోజుల్లో ఇప్పుడైతే ఎలాంటి ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశాలు లేవు తల్లి. కానీ 2026 సంవత్సరంలో 2 మహా ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఇవి కూడా తుఫాను ప్రభావం వల్ల మాత్రమే జరుగుతాయి. దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇది 2026లో జరగబోతా ఉంది. సో ఇప్పటి వరకు చూసిన తుఫాన్లు ఒక ఎత్తు అయితే 2026లో చూసేది మరో ఎత్తు అన్నట్టు చెప్తున్నారు. అంటే ప్రాణ నష్టం అంటే ఇప్పటి వరకు తుఫాన్లోని మనకి ప్రాణ నష్టం అన్నది దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా జరగలేదు. ఆస్తి నష్టం కూడా చాలా తక్కువ శాతమే. ఇప్పుడు మీరు చెప్తుంది చూస్తుంటే మనకి ఇటు 2 జరిగే అవకాశాలు ఉన్నట్టు మనకి క్లియర్గా చెప్తున్నారు మీరు. అవును తల్లి, అందుకనే చెప్తున్నాం మేము. అది కూడా మీకు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రత్యేకించి చెప్తున్నానికి, నదీ పరివాహ ప్రాంతంలో దైవశక్తి అనేటువంటిది చాలా అద్భుతీయంగా ఉన్నప్పుడు మనము చేస్తున్నటువంటి ప్రయాణాల్లో భగవంతుని యొక్క సత్సంకల్పాలు, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మన మీద ఎప్పుడు ఉండాలి. ఈ మెండుగా ఉండటానికి మనము సద్వినియోగపరచుకోవాలి. ప్రకృతికి ఎప్పుడు కూడా మనం విరుద్ధంగా చేసేటువంటి ప్రయాణం వలన ప్రకృతి ఇచ్చేటువంటి విలయ తాండవానికి మనం బలైపోతుంటాం. అంటే మనం ఎలా రాసి పెట్టుంది, మన నుదుటి రాసేది మన కర్మ ఏంటి అని అనుకుంటే మనం ఏం చేయలేం తల్లి. కానీ మన వంతు మానవ ప్రయత్నం అనేటువంటిది మనం చెయ్యాలి. ఎందుకనంటే మానవుని యొక్క జీవితమే చాలా చిన్నది. ఇందులోని ప్రాణ నష్టం అంటే మనిషే కాదు, అన్ని ప్రాణులు నష్టపోతాయి. అందుకని పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు. కానీ ఏ టైంలో ఎప్పుడు ఎలాగా వస్తుంది అనేటువంటిది ఎవరికీ తెలియదు. కానీ కొన్ని ప్రయాణాల ద్వారా కొంతమంది మహానుభావులు మన భారతదేశంలో ఉండబట్టి వారి యొక్క పరిజ్ఞానాన్ని, వారి యొక్క సాధనను మనం సద్వినియోగం చేసుకోగలిగినప్పుడు ఇప్పుడు వీటన్నింటినీ కూడా విపత్తుల ముందు మనం ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు మనకు పంచాంగం తీసుకుంటే ఆ పంచాంగం సంవత్సరం అంతా అయ్యేంత వరకు కూడా ఏం జరుగుతుందో ముందే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనిషి జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి జిజ్ఞాసతోటి అన్ని తెలుసుకోగలిగిన వాడు, నాయన ఇన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఇలా ఉండండి అని చెప్పినప్పుడు ఎందుకు పాటించరవి?